పెళ్ళంటేనే మగవారు పారిపోయేలా చేస్తున్నారు కొందరు ఆడవాళ్ళు. మొన్నటికి మొన్న తొలి రాత్రి పడక గదిలోకి వెళ్లిన వరుడికి ముట్టుకుంటే 35 ముక్కులుగా నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి మూడో రోజు రాత్రి గోడ దూకి ప్రియుడితో పారిపోయింది నవవధువు. ఈ ఘటన ఇంకా మర్చిపోకముందే మరో భార్య భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చింది. తన ప్రియుడితో కలిసి ఉండటానికి అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా అంటూ బెదిరించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో సీలు అనే యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. వీరికి 1.5 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇంట్లోనే ఉండే ఆరాధనకు పబ్జీ ఆడటం మొదలుపెట్టింది. ఆరాధనకు ఇటీవల పబ్జీ ఆటలో పంజాబ్లోని లుధియానాకు చెందిన శివం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. భర్తను కుమారుణ్ణి పక్కన పెట్టేసి ప్రతిరోజు గంటల తరబడి ఆరాధన శివం మాట్లాడుకునేవారు. ఆరాధన ప్రేమ విషయం తెలిసి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పుకొని బాధపడింది ఆరాధన. లవర్ బాధను చూడలేక శివం ఏకంగా పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని ఆరాధన ఇంటికి వచ్చేశాడు. శివంని చూసి ఆరాధన భర్తతో పాటు అతని కుటుంబం షాక్ అయింది. అసలు ఎందుకు వచ్చావంటూ శివంను నిలదీశారు షీలు. భర్తకు అడ్డుపడిన ఆరాధన తమ ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలుగా నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. మీరట్ తరహాలో మర్డర్ చేస్తా అంటూ బెదిరింపులకు దిగింది. భార్య అన్నంత పని చేస్తుందని భయపడిన షీలు శివంను పోలీసులకు అప్పగించాడు. ప్రియుడితో పాటు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆరాధన తన భర్త తాగుబోతు అని తనను వేధిస్తున్నాడని కంప్లైంట్ చేయటమే కాకుండా శివంతోనే వెళ్లిపోతా అంటూ తెగేసి చెప్తోంది ఆరాధన.